ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు పరంపర కొనసాగుతుందని అనాలి. ఎలా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారని లైన్ బై లైన్ అంటే పేరు పేరు చూసుకుని మరీ టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారా ఏంటి అనే ఒక చర్చ అయితే నడుస్తుందండి సింగనం. కాబట్టి వైసీపీ నేతల్లో చాలామంది అరెస్టులు అయితే కనుక జరుగుతాయి, జరగబోతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంతకు ముందు జరిగిన అరెస్టులు చూసినా సరే, ఇక మీదట జరగబోయే అరెస్టులు చూసినా సరే, మొత్తానికి వైఎస్ఆర్సీపీలో నోరు ఎత్తని నాయకుడు అంటూ ఉండకూడదనే మరి ఏంటో తెలియదు, కానీ మొత్తం మ్యాక్సిమం అరెస్టులు అయితే కనుక జరుగుతున్నాయి. నందిగం సురేష్ గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, అలాగే పోసాని కానీ, జోగి రమేష్ గారి కొడుకు జోగి రాజీవ్ కానీ, ఇలాగా చాలామంది అరెస్టులు అయితే జరిగినాయి. ఇంకా చాలా ఉన్నాయి. నేను మర్చిపోయిన ఏంటంటే ఇంకెంతమంది అయితే అరెస్టులు జరిగినాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే కనుక జరగబోయే అరెస్టుల గురించి మాట్లాడితే ఇప్పుడు మనం జరగబోయేది ఏంటంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మామూలుగా ఆయన చుట్టూ ఒక వ్యూహం అయితే కనుక పన్నారు అని అయితే కనుక తర్వాత ఇడిదిరిగి మ్యాక్సిమం కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక ఒకే ఒకళ్ళు ఉంటారు ఇంకానో అని అయితే చెప్తారు. ఎవరంటే కనుక కొడాలి నాని. కాబట్టి ఖచ్చితంగా అతను అరెస్ట్ జరిగితే కనుక మ్యాక్సిమం అరెస్టుల పర్వం ముగిసినట్టేనేమో అని అనుకోవచ్చు. అలాగే పేర్ని నానిని అరెస్ట్ చేస్తారని, అలాగే రోజా గారిని అరెస్ట్ చేస్తారని, అంబటి రాంబాబుని, అలాగే సజ్జల కృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి, ఇలాగ చాలా అరెస్టులు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడిప్పుడే అవ్వలేదు, ఇంకా అరెస్టులు చాలా అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అరెస్టులు అంటే ఇప్పుడే చేస్తే కనుక అంటే తర్వాత 4 సంవత్సరాలు ఎవరో మాట్లాడరానో మరేంటో తెలియదు, కానీ మొత్తానికి అరెస్టుల పర్వం అయితే కనుక కొనసాగుతుంది. అరెస్టులు ఒక వైసీపీ నాయకులకేనా అని అంటే కనుక అధికారులు కూడా చాలా మటుకి భయం పట్టుకుందని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక వైసీపీకి వెన్నుదనిగా ఉన్నా సరే, వైసీపీకి అంటకాగుతున్నా సరే, అలాంటి వాళ్ళని ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అసలు ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ అనే గాలి తగిలిందంటే చాలు వాళ్ళని అరెస్ట్ చేయండి అనే ఒక ఏదో నిబంధనలు ఉన్నట్టే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అలాగే ఇంకా చాలామంది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ జరిగింది. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు జరిగాయి, చాలామంది అధికారులు బదిలీలు జరిగాయి, సస్పెన్షన్ జరిగాయి. ఇలా ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అసలు ఆ పేరే వినపడకూడదు అన్నట్టు చాలా మట్టుకు తుడిచేశారు అని చెప్పాలి. వాస్తవం మాట్లాడితే కూటమి ప్రభుత్వం తుడిచేసిందని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ రాజకీయ కక్షలో భాగంగానైనా లేకపోతే నిజంగా ఇవన్నీ వాస్తవాలేనా అని అంటే కనుక అది ఏంటనేది మరలా వైసీపీ నాయకులు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే కనుక ఏంటనేది అర్థమవుతుంది. వాస్తవం మాట్లాడాలని, అంతే కదా. కాబట్టి అట్టెట్టిన వాళ్ళకి అట్టున్న రెట్టాలంటారు. మరి అలా జరుగుతుందా వైసీపీ హయాంలో? జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వేటిని పట్టించుకోవాలి నిజంగా. కాబట్టి అధికారులు కానీ, కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కానీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులని కానీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారులని కానీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే మనకు అనవసరం. పరిపాలన అనే విధానంగానే కొనసాగారేమో, ఇన్ని అరెస్టులు అయితే లేవేమో అని అయితే కనుక డంకాపదంగా చెప్పచ్చు. అరెస్టులు జరిగితే అడపా జరిగి ఉండొచ్చు, అవి కూడా లేదు అని అన్నారు సరిపోం. కాబట్టి ఒకవేళ అడపా జరిగినా ఈ రకంగా అరెస్టులు అయితే కనుక జరగలేదని మాత్రం మొమ్మాటికి దాంట్లో ఎలాంటి డౌట్లే చెప్పచ్చు. కాబట్టి ఇవే అరెస్టులు అనుకుంటే పొరపాటే, ఇంకా ఉంటాయి. ఎందుకంటే రెడ్ బుక్ అది బుక్లో చాలా ఉండొచ్చు. కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు ఎవరి పేరు తర్వాత ఎవరేంటనేది చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, వైసీపీలో ఒకనా టైంలో ఉండే నాయకులు చాలామంది మ్యూట్లో ఉన్నారు, చాలామంది మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయారు చాలామంది. కాబట్టి అంతలా భయపెట్టింది ఆ రెడ్ బుక్. కాబట్టి వాస్తవంగా ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగితే కనుక ఈ ఎఫెక్టు కూటమి ప్రభుత్వం మీద ఎలా పడబోతుంది, కూటమి ప్రభుత్వం ఎదుర్కోబోయే అసలు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దాని మీద చాలా రకాలైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి మొత్తానికి. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా చెప్పండి. కాబట్టి అరెస్టుల పర్వం కొనసాగితే తదుపరి అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీ నాయకుల్లో తర్వాత అరెస్ట్ కాబోయే వాళ్ళు ఎవరు? మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వాలి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.